ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోల్లో నాగార్జున గారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాగేశ్వరరావు గారు ఎలా అయితే సినిమాలు చేసి సూపర్ డూపర్ హిట్లు సాధించాడో, అలాగే నాగార్జున గారు కూడా మంచి సినిమాలు చేసి హీరోగా సక్సెస్ అయ్యారు. 60 వయసులో కూడా నాగార్జున గారు ఏజ్ అనేది జస్ట్ నెంబరే అన్నట్టుగా కుర్ర హీరోలకు పోటాపోటీగా సినిమాలు చేస్తూ రొమాంటిక్ హీరోగా ఇప్పటికీ గుర్తింపు పొందుతూనే ఉన్నారు. అయితే నాగార్జున గారు రియల్ లైఫ్లో కూడా మన్మధుడే అంటూ చాలాసార్లు అనేక పుకార్లు షికార్లు చేశాయి. అయితే వాటిలో ఒకటి నాగార్జున గారు టబు గారికి మధ్య ఏదో రిలేషన్షిప్ ఉందంటూ. ముఖ్యంగా నిన్నే పిల్లాడితో సినిమాలో నటించినప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది చాలా బాగా వర్కౌట్ అయిందనే చెప్పాలి. అందుకే వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని అప్పట్లో వాళ్ళు అందరూ రూమర్లు కూడా స్ప్రెడ్ చేశారు. అయితే వాటిలో ఎంత మాత్రం నిజం లేదని, అయితే ఈ రూమర్స్కి బలం చేకూర్చింది మాత్రం అమలా చేసిన ఒక్క పనే అంటూ నాగార్జున గారు చెప్పుకొచ్చారు. అదేంటంటే టబు నాగార్జున గారికే కాకుండా అమలా గారికి కూడా మంచి ఫ్రెండ్ అట. అయితే టబు గారికి ఇల్లు కావాలంటే అమలా గారి దగ్గరుండి ప్లేస్ తీసుకొని నాగార్జున గారి ఇంటి ముందే ప్లేస్ తీసుకోమని చెప్పి తనే దగ్గరుండి ఇల్లు కూడా కట్టించారంట టబు గారికి. దాంతో నాగార్జున గారి ఆ ఇల్లు టబు గారికి గిఫ్ట్ ఇచ్చారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉందంటూ అపార్థం చేసుకున్నారని, అంతేకాకుండా టబు ఎప్పుడు వచ్చినా కూడా తన ఇంట్లో వాళ్ళందరితో కలిసి మాట్లాడి వెళ్తుందని, ఫ్యామిలీ ఫ్రెండ్ లాంటిదని, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా టబు అమలా గారితో డిస్కస్ చేస్తుందని, ఇప్పటికీ ఎప్పటికీ నాగార్జున గారి బెస్ట్ ఫ్రెండ్ టబునే అంటూ నాగార్జున గారు మరోసారి చెప్పుకొచ్చారు.